హాయ్ అండి, వెల్కమ్ టు వైబోరామ్ వీడియోస్. ఈరోజు నేను డైలీ రొటీన్ యాక్టివిటీస్ నావి శనివారం నేను ఏం చేసుకున్నాను, ఇంకా సండే నేను ఏం చేశానో వీడియోలోని చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శనివారం నేను శనగలు నానబెట్టాను నైటు, కాబూలి శనగలు. కూర అయితే నేను చేస్తున్నాను. పప్పు కూడా ఉడికిస్తున్నాను కుక్కర్లోని వాటర్ వేసుకొని ఇలా పప్పు అయితే ఉడకబెడుతున్నాను. పప్పు చారు చేస్తున్నాను. ఇంకా పప్పు పిల్లలకు కూడాను రైస్లో పెట్టడానికి. తర్వాత అయితే పైన కాబూలి శనగలని పెడుతున్నాను. ఇంట్లో పని ఉండదంట అని ఎవరంటారండి? ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా ఇంట్లోనే పని ఉంటుంది. ఇంకా పిల్లల్ని చూసుకోవటం, చిన్నపిల్లలైతే వాళ్ళకి ప్రతిదీ చెయ్యాలి కదా. మగవాళ్ళు అయితే పని లేదు, మేము ఆఫీస్కి వెళ్ళి కష్టపడుతున్నాం అంటారు. ఇంట్లోనే ఉండే వాళ్ళకి ఏ పని ఉండదని అంటారు. ఖాళీగా ఉంటారు, మీరు ఏం పని చేస్తున్నారు అంటారు. ఇంట్లో అయితే ఆడవాళ్ళకి చాలా పని అనేది ఉంటుంది. ప్రతి పని కూడా చేస్తూ ఉంటాము. ఇలా నిల్చొనే చేయాలి. వంట చేసిన, గిన్నెలు కడిగినప్పుడు ప్రతిదీ కూడా మాకు కూడా పనులు ఉంటాయి. ఎక్కువసేపు నిలబడి ఏ పని కూడా లేడీస్ చేయలేరు, కానీ చెయ్యాలి. ఎందుకు అంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? మేము తప్ప. సాయం అనేది చెయ్యరు, కానీ వంకలైతే మాత్రం పెడతారు మగవాళ్ళందరూ కూడా. ఎవరో కొంతమంది మాత్రమే ఆడవాళ్ళ పనులను అర్థం చేసుకుంటారు. ఎంతమంది ఇలా అర్థం చేసుకుంటారు? ఇంట్లోని ఆడవాళ్ళు కష్టపడి పనిచేస్తారు అనేసి ఎవరు చెప్పరు. ఎవరో చాలా తక్కువ మందే ఉంటారు తెలుసుకునే వాళ్ళు. చాలా వరకు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఖాళీగా ఉంటారు, మీరేం చేస్తారు అంటే, ఈ పనులన్నీ ఎవరు చేస్తారండి? మిషన్స్ చేస్తాయా? మనుషులే కదా చేస్తున్నాము. ఆడవాళ్ళు చేయకపోతే భోజనాలు పిల్లలకి ఇంకా అందరూ ఎలా తింటారు? ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా తింటారు? ఇక్కడైతే నేను కూర అయితే వండుతున్నాను. చాలామంది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. చిన్నపిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. ఎక్కడ సామాన్లు అక్కడ చిందరవందర చేస్తూ ఉంటారు. ప్రతిసారి ఇలా సర్దుకుంటూ ఉంటాను. ఎంతో పని అనేది ఉంటుంది. మార్నింగ్ నుంచి నైట్ పడుకునేదాకా పనులు అనేవి అయితే మాత్రం ఉంటాయి. పిల్లలైతే ఇలా భోజనం తినేశారు. సాటర్డే ఇంకా సెకండ్ సాటర్డే కదా, ఇంకా టీవీ చూస్తున్నారు, తింటున్నారు, ఆడుతున్నారు. తర్వాత అయితే నేను సండే ఇలా పూజ చేసుకున్నాను. చికెన్ అయితే వండుతున్నాను. ఇక్కడ చికెన్ కూర వండుతున్నాను. రైస్ కూడా పెట్టేశాను నేను ఒకవైపు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.